రేయ్ చెక్ చెయ్యి, కెమెరా ఎక్కడుందో చూడు. గాడిట్రా ఎవరెవరికి పంపించింది అడుగు. ఇంకెవరికి పంపించారు? అదెప్పుడు షూట్ చేశానో నాకు తెలీదు. నీకు తెలీదా? చెప్పు, ఎవరికి పంపావు? రేయ్ साली नौटंकी करती है, उसको तो फटके मार के पूछ. చెప్పవే, ఎవరికిచ్చావు వీడియో? సంజు!
ఎవరు కావాలండి? మా ఊరబ్బాయి ఇక్కడ ఉన్నాడని తెలిసింది, సరే కలిసిపోదామని వచ్చాం. బయటికి వెళ్ళారండి, కాసేపట్లో వస్తారు. కూర్చోండి. చాలా మంది ఉన్నాం, బయట హోటల్లో టీ దాకా వస్తాం. లేపేయగలవన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్దాం పూర్ణా బాబు. వాడు ప్రాణాలతో మిగిలితే చాలా ఘోరాలు జరుగుతాయి. వాడి తల తీసుకుని మనం ఊరెళ్తాం. ఆగు బాబు, వాడు లోపలికి వెళ్దాం. నువ్వు పడి తీరా పూర్ణా బాబు. వాడు ఇక్కడే ఉన్నాడు. మనం వచ్చామని తెలిసిపోయింది. చెప్తా ఇక్కడే ఉన్నాడు. ఎదురు యుద్ధం చేయడానికి వాడు సిపాయి కాదు, చిరు తప్పులే. చంపేస్తాను. ముప్పై మందితో వెళ్ళి ముగ్గురు తిరిగి వచ్చారా? మనిషిన వాడు? చిరు తప్పులంట. ఆ పులి తల నేను తీసుకొస్తాను. ఆ నా కొడుకులకి జీవిత కాలం పై ఉండేలా ఆ తలని పొలిమేరలో ఎలాడదీస్తాను. వీళ్ళకి మారు, మనం జంప్ అయిపోవడం బెటర్. ఓకే అన్నయ్య, మేము బయలుదేరుతాం. ఎక్కడికి? మా బడ్జెట్ తగ్గట్టు ఏదో చిన్న హోటల్లో ఉంటాం. తమ్ముడు, నేను ఉండగా నువ్వు హోటల్లో ఉంటావా? కుదరదు. నువ్వు కూడా మాతో పాటు మా అంకుల్ ఇంట్లోనే ఉండాలి. మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఫ్రీడమ్ ఉండదు అన్నయ్య. అదే హోటల్లో ఉన్నాం అనుకో, కావాల్సినప్పుడు కౌగులు ఇచ్చుకోవచ్చు, మూడు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవచ్చు, ఆకలి వేసినప్పుడు ఖర్జూరాలు కూడా తినిపించుకోవచ్చు కదా. కరెక్ట్. అదే మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మా ఇద్దరిని ఒకే రూమ్ లో ఉండనివ్వరు, మాకు కావాల్సిన అన్ని చేసుకునేవారు. సో మీ హోటల్లో ఉందని డిసైడ్ అయిపోయాం. గుడ్ ఐడియా. మేము కూడా మీతో పాటు హోటల్కి వచ్చేస్తాం. వాడేంటి హోటల్ అంటున్నాడు? నీ ప్లాన్ ఆ నందగడ్ ఇంటికి వెళ్ళడం కదా. కంగారు పడకు, మనం అక్కడికి వెళ్తాం. ఏంటి? మనకంటే ఇక్కడ ఎవరు లేరు కదా, వాళ్ళ అంకుల్ ఇంటికి వాళ్ళు వెళ్ళకపోతే ఏం బాగుంటుందని అంటుంది. బాగోదు. అయినా అడిగి వెళ్తే నువ్వు చెప్పిన చేసుకోవడం కుదరదు కదా. పైగా నువ్వేమో రానన్నావు. సరే, నీకోసం నేను వస్తాను, ఇవన్నీ జరిగేటట్టు చూస్తాను. కాకపోతే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏం చేయాలి? నువ్వు పెళ్లి చేసుకోబోయే కేపీ కూతురు ఈ అమ్మాయిని చెప్పాలి. అలా ఎందుకు చెప్పాలి? అలా చెప్తేనే మన రూమ్స్ లో రొమాన్స్ జరుగుతుంది. నాకేం అర్థం కావట్లా. ముందు ముందు నీకే అర్థం అవుతుంది, పద. వెల్కమ్ బాబు, వెల్కమ్ టు థాయిలాండ్. పులి ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను బాబు. కేపీ కూతురు ఈఎంఐ కదా. పులి ఈస్ కరెక్ట్. నువ్వు ఆశ్చర్యపోకు, ముయ్. తెంగరేదవా, నీ లవర్ని కేపీ కూతురంటే నమ్మేశాడు. నీకంటే తింగరోడు ఎవడు ఉంటాడు? ఏంటి? అవతలోడు తింగరోడు అయితేనే కదా మనకు మ్యాటర్ వర్కౌట్ అయ్యేది. కరెక్ట్. వీళ్ళెవరు? వీళ్ళు నా ఫ్రెండ్స్, నాతో వచ్చారు, నాతోనే ఉంటారు. ఇతని పేరు నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు పులితెల రఘుబాబు, సన్ ఆఫ్ గిరిబాబు, 7th క్లాస్ ఫెయిల్, స్వాతి నక్షత్రం, ఐదు గోత్రం, కర్కాటక రాశి. ఏంటి అర్చన చేయించుకోవడానికి వచ్చినట్టు ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు? నేనంతే, ఇంత అడిగితే అంత చెప్తాను. మీరంటే వెల్కమ్ టు బ్యాంకాక్ అండ్ వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ అంకుల్. మీరు ఎలా ఉన్నారు? మా బాస్ ఏంటి AK-47 లాగా ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు. కరెక్ట్ గా Thank you, చెప్పాడు. boss. బై ది వే అంకుల్, హిస్ కళ్యాణ్, షీస్ ప్రియా, మై ఫ్రెండ్స్. హలో అంకుల్. I like him. మీరు అజయ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్సే. మీరేం మొహమాట పడక్కర్లేదు, మీ ఇంట్లో ఉన్నట్లే ఉండొచ్చు. ఓకే సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ అంకుల్. అలాగే అంకుల్. దట్స్ వై ఐ లైక్ హిమ్. అజయ్, అంకుల్ జర్నీ చేసి వచ్చారుగా, ముందు ఫ్రెష్ అవ్వండి, ఓకే. రిలాక్స్డ్ గా మాట్లాడుకుందాం. ఓకే. హే పులి, రూమ్ చూపించు. రండి. మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి, మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి. మీ ఫేస్ చూసి మీరు టూ ఇంటెలిజెంట్ అనుకున్నాను కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. యా, ఎవరైనా పెళ్లికన్నా అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లోకి పంపిస్తారా? రేపు మీ ఇద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారు కదా. చేసుకోపోతే ఈ లోపల ఏదైనా తప్పు జరిగిపోతే ఆ పాపానికి పాప బాబు పుడితే దాని బాధ్యులు మీరు అవుతారా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవడైనా కాబోయే భార్య మీద చేయాలనుకుంటాడు కానీ ఫ్రెండ్ భార్య మీద చేయాలనుకుంటాడా? అనుకోడు. అందుకని అర్థమైందా? మరి నేను చెప్పేది కూడా అదే కదా. ఇగో పాప, నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, ఇగో అమ్మాయి నువ్వు ఈ రూమ్ లోకి వెళ్ళు. అప్పుడే మీ ఇద్దరు సేఫ్టీ. వెళ్ళండి. తలుపు కొట్టుకుంటూ డైరెక్ట్ గా వచ్చాడేనా? కామన్ సెన్స్ లేదా?
నా కామన్ సెన్స్ సరే, మీరు చేస్తున్న పనేంటి? అంటే అది అది ఆయన కంట్లో నలక పడితే నాలుగుతో తీస్తున్నాను. అంతే. అక్కడేమో ముళ్ళు పడితో తీశాడు, ఇక్కడేమో నలక నాలుకతో తీస్తుంది. కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కావట్లేదు. కానీ ఏదో ఏంటి నీలో నువ్వు కొనుక్కుంటున్నావు? కొనుక్కోవడం ఏంటి కొనుక్కోవడం? మీ ఇద్దరిని నేను చూసాను కాబట్టి సరిపోయింది. అదే కళ్యాణ్ చూసుంటే పాప ఎంత ఫీల్ అయ్యేవాడు. ఏమీ ఫీల్ అవడం. ఎంత ఫీల్ అవ్వడు? మా తమ్ముడిది విశాల హృదయం. ఇద్దరు ఒకే పంతుల దగ్గర పాఠాలు నేర్చుకున్నారా? బట్టి పట్టినట్టు ఒకటే చదువుతున్నారు. మాకు కొంచెం పని ఉంది, ముందు బయటకు వెళ్ళు. వెళ్తాంలే. Get out. తోస్తారేంటండి? థ్యాంక్స్ బాస్. నిన్న రాత్రి కొంచెం మంది ఎక్కువైంది. టైం వచ్చుండకపోతే వాళ్ళు మమ్మల్ని కుమ్మేసేవాళ్ళు. ఈడేనా? వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, వాళ్ళు నీకంటే ఎక్కువ తాగారు. అయినా డూడ్, ఒక అటాక్ అయిన తర్వాత కౌంటర్ అటాక్ ఉంటుందని తెలుసు కూడా నువ్వు రిలాక్స్ అయితే డూడ్. బాయ్స్ మీరన్నా అలర్ట్గా ఉండాలి కదా. పక్కన చేరిందే తాగడానికి కదా. అన్నని అటాక్ చేసింది ఎవరో తెలిసింది, ఇప్పుడు అలా తీస్తాం. ఇలాంటి చచ్చేడలు ఇచ్చి చెడగొట్టండి. పూర్ణ ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తాడని రైవల్స్ అంతా భయంతో ఉంటారు. పూర్ణ అటాక్ చేయకుండా కూల్ గా వాళ్ళు భయాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ మళ్ళీ అటాక్ ఏంటి రెగ్యులర్ గా. వి షుడ్ ట్రై సంథింగ్ న్యూ డూడ్. కొత్తగా చేరావా? ఇంకా హాస్టల్లో అడ్మిషన్స్ ఓపెన్ చేయలేదు. పో నా రూమ్కి వచ్చేయి. చలో పద. రే రాము, లగేజ్ తీసురా. డూడ్, నువ్వు వస్తున్నావు అని కోడ్నో మ్యాక్నో వేసేసినట్టున్నారు డూడ్. దారా బాగున్నావు నాన్న? పరిస్థితులు ఎంత బాగలేదు, ఒక్కడివే రావటం పోవటం చేయి మాకు. సరే నాన్న, నా ఫ్రెండ్ చేయి నాన్న. నైస్ టు మీట్ యు సార్. అంటే ఫారిన్ లో ఉంటాడు. లోపలికి వెళ్దాం పద. హాయ్ అమ్మా. ఏరా ఇప్పుడు గుర్తొచ్చిందా ఇల్లు? ఎప్పుడు చదివి అయితే ఎట్టా? ఊరుకో. చెయ్యి అని నా ఫ్రెండ్. హాయ్ అండి. ఇలా నిండు తెలుగుదనం చూసి ఎన్ని రోజులు అయిందో అండి. అబ్బాయిని రూమ్ లోకి తీసుకుపో, సంగటి అయినాక తినడానికి పిలుస్తాను. సరే అమ్మా. ఏం పిన్ని, బాగున్నావా? ఇదేనా రావడం పూర్ణ? అవును, మా పిన్ని. పిన్ని ఆ, ఇది చాలా అనేవండి, కొంచెం ఏజ్ పెంచాలి మీరు, లేకపోతే చాలా కష్టం. మా పెద్ద బాబాయ్. హలో సార్. మానస, నువ్వెప్పుడు వచ్చావే? నేను వచ్చి 1 వీక్ అయింది. ఈ డ్రెస్ ఏంటి, ఈ స్టైల్ ఏంటి? మై ఫ్రెండ్ జై. నా సిస్టర్ మానస, పెద్ద బాబాయ్ కూతురు. హాయ్. వాట్సా? నేను ఇలా మారడానికి కారణం వీడే. బాబాయ్, నా ఫ్రెండ్ జై అని. హాయ్. ఊరిది ఊరోళతున్నట్టుండో. సారీ డూడ్. రై ఇలా రా. మా ఉమా బాబాయ్తో కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? పద. అన్నా నువ్వు చెప్పిన కారు వస్తుందన్నా? సరే, బండి వస్తుందా? రెడీ. Come on, Ali. Hey. మమ్మీ! యాక్సిడెంట్ అయిపోయింది. కాల్ ది పోలీస్. ఒక అమ్మాయి కూడా తలకాయని టైర్ కింద నిమ్మకాయతో కట్టి తొక్కిసాడయ్యా. టీవీ ఛానల్ ఫోన్ చేయమంటారా? చెప్పడం కాదు, చెయ్యి. హలో జమిని టీవీ, ఈటీవీ, ఏపీ ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, సాక్షి టీవీ, టీవీ5. సార్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది సార్, రండి సార్. సరే కావాలని కుదరలేదండి, బైక్ కి సడన్ గా వచ్చేసి. రోడ్డు మీదకి వచ్చేటప్పుడు బైకులు సైకిల్ నీకు ఫోన్ చేసి వస్తాయా? అయినా తాగితే బారులో తాగలి కానీ ఇలా కారులో తాగి మనుషుల మీదకి వస్తావా? ఇలాంటి ఎదవలు ఊరికే వదలకూడదండి, పిలవండి పోలీసుల్ని. ఆగండి.
ఇతను కారు కింద పడి నలిగిపోయినా అమ్మాయికి పెట్ట నేను పెడితే గిడితే నేను కేసు పెట్టాలి. నాకు లేని పెయిన్ మీకెందుకు, నాకు లేని మోషన్స్ మీకెందుకు? అయినా తప్పంతా నాదే. నా డొక్కు బైక్ బ్రేక్ పడక ఈ కాస్ట్లీ కార్ కింద పడ్డాను. పాప అప్పటికి సార్ బ్రేక్ మీద నుంచున్నారు, కానీ నేనే ఈ టైర్ కింద బొబ్బున్నాను. అయ్యి బాబోయ్, ఈడో మంచి బాధితుల్లో ఉన్నాడు. నన్ను తెగ సేవ్ చేసేస్తున్నాడు. థ్యాంక్ గాడ్, మీకేం కాలేదు కదా? నిన్ను వదిలే సమస్య లేదు. ఆగండి, మీలాంటి వాళ్ళు మాటలతో మారర్రా, పాటలతోనే మారతారు. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి, ఏ దోషం లేని వాళ్ళు ఎవరో చూపండి. అన్న నందమూరి తారక రామారావు గారి పాట పాడి మా కళ్ళు తెరిపించారు. సారీ బ్రదర్, పోదాం పదండి. అమ్మయ్యా, థ్యాంక్స్ తమ్ముడు. నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వు నా తరఫు మాట్లాడకపోతే వాళ్ళందరూ నన్ను చంపేసేవో తమ్ముడు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తమ్ముడు. పోనా పని చేస్తాను, నీ బైక్ రిపేర్ నేను చేస్తానే. వద్దన్నయ్య, ఆ పాత బైక్ ఇన్సూరెన్స్ ఉంది. పోనా హాస్పిటల్కి వచ్చి డబ్బులు తీసుకో తమ్ముడు. వద్దన్నయ్య, నాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. యువర్ సో గ్రేట్ తమ్ముడు. నేను చూస్తుంటే మంచితనానికి మరో రూపంలో ఉన్నావు. నీలాంటి నాకు పరిచయం వాడు. నాకు చాలా హ్యాపీ. ఎవరి డాడీ? ఎవరండి ఇంట్లో? మీరు? స్వప్న, కేపీ గారు అమ్మాయిని. ఓ, నేను అజయ్, జేపీ గారు అబ్బాయిని. తెలుసు. అవును, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? సన్నగా కరెంట్ పోల్లో సగం ఉన్నాడు. మీ ప్రాణ స్నేహితుడంట. మిమ్మల్ని కార్లో తీసుకొచ్చాడు. అంతేకాదు, మిమ్మల్ని బెడ్ వరకు మోసుకొచ్చి బెడ్షీట్ కూడా కప్పాడు. అవునా? ఈజ్ గ్రేట్. 1 minute. డాడీ. ఏరా కేపీ ఇంటికి పోయిలా? ఇక్కడే ఉన్నా. అమ్మాయి చూసినా? ఇప్పుడే చూస్తున్నాను. ఎట్లుందిరా, నచ్చిందా? అప్పుడు ఎలా తెలుస్తుంది డాడీ? ఒక 2-3 days అన్న క్లోజ్ గా ఉంటే తప్ప. నువ్వేం చూసుకుంటావో ఎట్టా చూసుకుంటావో నాకు తెలియదు. అమ్మాయిని మాత్రం ఓకే అనాలా? సరే డాడీ. అంకులా? అవును, కేపీ అంకుల్ ఎక్కడా? ఊరెళ్ళారు. 10 days వరకు రారు. నన్ను రమ్మని ఊరు వెళ్ళిపోతారా? అజయ్, వచ్చింది నా కోసమా డాడీ కోసమా? నీకోసమే. అయితే పద. ఓకే, బాయ్. డూడ్, మంచి టైం చూసుకుని నువ్వు ఎలాగైనా నా కిలోమీటర్ మా ఇంట్లో చెప్పాలి ప్లీజ్. ఇప్పుడే కదా లవ్లో పడ్డావు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయడు. ఓకే. నమస్తే బాబు. సార్ బాగున్నారా? ఇంట్లో బాగా సెట్ అయినట్టున్నారు. బాగా సెట్ అయ్యానండి. వీరప్రతాప్ గారికి మన ఇల్లు చాలా బాగా నచ్చి ఇక్కడే 1 year పాటు ఉండిపోతా అని చెప్పారంట. కుమ్మేంటి సార్ మీకు ఎందుకు? ఓకే, ఒక్క నిమిషం. హాయ్ డార్లింగ్, నీ చేతిలో నా దిండుని నేనయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది డార్లింగ్. ఏంటి? ఒక్క నిమిషం డార్లింగ్. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది. హోమ్ సిక్తో ఉన్నాను. ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నయ్య అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. బాగున్నారంట. ఏమన్నా కావాలా? సరే, నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పు డార్లింగ్. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పమంటున్నాడు. చెప్పాను. ఓకే, నేను ఇంకా మాట్లాడక్కర్లేదుగా. మీరు మాట్లాడుకోండి. ఏంటి ఇది? మనతో 2020 ఆడుకుని 420 కానీ ఎయిర్పోర్ట్ లో దగ్గర నరకడం మానేసి ఏదో లండన్ మ్యూజియం లో బొమ్మ చూసినట్టుగా చూస్తారంటే నరికేయండి. నరికితే నరికించుకుంటారు ఇక్కడ. అయినా నేను ఏ తప్పు చేశాను నన్ను నరుకుతారు? నా కొడుకు నేను చెప్పి కేపీని ఆయన కూతుర్ని మోసం చేయడు. చేయలేదు. ఏం మాట్లాడతావురా? నా ఇంటి లోపలికి వచ్చి నాకు అబద్ధం చెప్పి నా బిడ్డకు మోసం చేసి ఏం చేయలేదని చెప్తున్నావు? నేను ఎవరిని మాయ చేయలేదు, మోసం చేయలేదు. నేను చెప్పేది నిజం.
నేను జేపీ కొడుకునే. నువ్వు నాకెక్కడ పుట్టావురా? ఇది అబద్ధం మ్యా. నేను అబద్ధం చెప్పట్లేదు, నేను చెప్పేది నిజం. మీరే నా తండ్రి. అన్నయ్య, మన ఇద్దరికి తండ్రి ఒకడైనా తల్లిలు మాత్రం 1 2 3 4 పేరు. అంటే నువ్వు మా బావ సెటప్ కొడుకువా? షటప్. మా అమ్మని సెటప్ అని అంటే నీ బుర్ర పగులుద్ది. సారీ, మా బావ క్యారెక్టర్ లూజు, నాకు టంగ్ లూజు, అందుకే అలా అన్నా. గొంతుకాయ విసగదా? నా క్యారెక్టర్ లూజంట. లూజ్ కాకపోతే టైటా? ఒకటా రెండా? ఎన్ని సెటప్లు? కోనసీమలో 2, రాయలసీమలో 2, తెలంగాణలో 2, నరసాపురంలో. ఆగండి, మీకు నరసాపురం తెలుసా? తెలియకేమే, ఆడ 1.5 year ఉన్నా. అక్కడ వైన్ షాప్ ఉంది, అది తెలుసా? బాలాజీ వైన్స్. బాలాజీ వెంచే, అది మీకు తెలుసా? ఎందుకు తెలీదా? నాకు ఆ షాపులోనే కదా ఖాతా ఉండిందే. ఇదిగో చివరాకర్లో వాడికి 3000 ఎకరామో పెట్టిలే. బాకీ ఎగ్గొట్టింది కూడా గుర్తున్నా మీకు? ఆ షాప్ వెనకాల ఉన్న ఇల్లు కూడా గుర్తుండాలి కదా? ఎందుకు గుర్తులేదు? తలంచి లోపలికి దూరలాగా తెచ్చేవాడినే పెంకుటిల్లు. అది పెంకిటెల్లు కాదు, బొమ్మరిల్లు. అందులో గాజు బొమ్మలాంటి నాగవల్లి మీకు తెలుసా? నాగవల్లె ఆడ శ్రీవల్లి ఉండాలనుకుంటానే. ఏ వెళ్ళైతే ఏంటి, వల్లి వల్లే కదా. చూసావా అన్నయ్య, పేరు కూడా గుర్తుంది. ఎన్ని సంవత్సరాల్లో నన్ను ఒక్కసారి కూడా పేరు పెట్టి పిలవలేదు. ఇంకా పునిది కాదు. ఆ గాజు బొమ్మ ఎవరో నాకు తెలియదే. ఆ గాజు బొమ్మ ఎవరో కాదు, మా అమ్మ. అంతర్వేది గుడికి పుష్కర స్నానానికి వచ్చిన మా అమ్మ మీద లష్కరే తోయిబా టెర్రరిస్ట్ లా కన్నేసావు. ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్ అని 100% లవ్ అంటంతో మా అమ్మ నీ మీద మనసు పడింది. కానీ నీకు మాత్రం మా అమ్మ మీద కన్ను పడింది. పెళ్లికి ముందు ఇవన్నీ తప్పు కదా అంది. దానికి నువ్వేమన్నావు? ఆవకాయ అన్నాక నంచుకోవాలి, ఆస్తి అన్నాక పంచుకోవాలి, అమ్మాయి అన్నాక కౌగులించుకోవాలని చెప్పావా లేదా? ఇదే ఆవకాయ డైలాగ్ చెప్పి నాతో ఆస్తంతా రాయించుకున్నాడు అన్నయ్య. ఇంకా రచ్చా. నీలో సాహిత్యం చూసి నువ్వు స్వాతి ముత్యం అనుకుని మా అమ్మ నీకు బెండైంది. అలా రాత్రి అయింది. ఆ తర్వాత నువ్వు పారిపోయావని మా అమ్మకి జ్ఞానోదయం అయింది. 9 నెలల తర్వాత అమ్మ కళ్ళు తిరిగి కింద పడింది. నేను కళ్ళు తెరిచి భూమి మీద పడ్డాను. అంటే నువ్వు నా కొడుకువా? అమ్మడి అమ్మ, వీడు మళ్ళీ ఏదో మడతెట్టేస్తున్నాడే. మగధీర సినిమా అంతా చూశాక రామ్ చరణ్ కి కాజల్ ఏమవుతుందని అడిగాడంట నీలాంటి ఒకడు. మ్యాటర్ అంతా చెప్పాక మళ్ళీ నేను నీ కొడుకునే అడుగుతావేంటి? నేను నీ కొడుకునే. అరేనయ్యా, నువ్వు చెప్పిన దానికి సాక్ష్యం ఏంటి? వెదురు బొంగులా పెరిగి నేనే సాక్ష్యం. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఈయనకి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, DNA టెస్ట్ అన్ని చేయించండి. నిజాలు అవే బయటకు వస్తాయి. అమ్మో, అన్ని టెస్ట్లా? అసలు టెస్ట్లు అంటేనే నాకు భయం అయ్యా. ఏడబడితే ఆడ పడస్తారా? టెస్ట్లు అంటే భయమా, నిజాలు బయటపడిపోతాయని భయమా? పోనీ ఎవరినైనా నేను చెప్పిన అడ్రస్ పంపించి అక్కడ ఎంక్వైరీ చేయమనండి. అయితే నేను వెళ్తాను. నువ్వు చెప్పింది నిజమో కాదో నేను తెలుసుకుంటాను. మీ పంచాయతీల తర్వాత ముందు నా సంగతి చెప్పు. ఏంటి? మీ నాయన కలవాలంటే డైరెక్ట్ ఆయన కాడికి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చినవా? వెళ్దాం అనుకున్నాను. వెళ్ళిన తర్వాత నువ్వు నా కొడుకు కాదని బయటకి ఇంటేస్తే, నన్ను ఎవరి చేతుల్లో చంపించేస్తే, అందుకే మీరిద్దరు వియంకులు కాబోతున్నారని తెలుసుకుని ఇక్కడికి ఎంటర్ అయ్యాను. వస్తారు, ఏం మాట్లాడుతావు? ఇప్పుడు నేను చంపనని గ్యారంటీ ఏమన్నా? చంపరు, చంపలేరు. ఎందుకంటే నన్ను చెప్పిన మరుక్షణం నా మీద ప్రేమ పెంచుకున్న మీ కూతురు కూడా చచ్చిపోతుంది. అవునన్నా, తను లేకుండా నేను బతకలేను. అయినా తను చేసిన తప్పే ఉంది. తప్పు చేసింది వాళ్ళ డాడీ. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పినా బలవంతంగా నన్ను ఒప్పించింది మీరు. అవునా కదా? అయితే అప్పుడు జేపీ కొడుకు అనుకున్నా, నాకేం తెలుసు? ఇప్పుడు అదే చెప్తున్నాను. తెలుగు సినిమా హీరోయిన్కి తెలుగు రాదనేది ఎంత నిజమో, నేను జేపీ కొడుకు అనేది కూడా అంతే నిజం. కుర్రోడు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడంటే బావకు అక్కడ బ్రాంచ్ ఉండడం కరెక్టే అయి ఉంటది. నువ్వు ఇంటికి వెళ్ళి బట్టలు సర్దుకోవడం బెటర్. భాగ్యమ్మా, వాడు చెప్పేదంతా అబద్ధమే. వాడు చెప్పేది నమ్మకు. నాకు వాడి మాటల మీద కంటే మీరు వేసే వెద వేషాల మీదే నమ్మకం ఎక్కువ. నా మాట విని పిచ్చి తిరుగుడు తిరగకుండా ఉండుంటే ఈ రోజు ఇలా ఎవడో వచ్చి మీ కొడుకు నన్ను చెప్పుండేవాడు కాదు. నా కొడుకు కాదు. నీ కొడుకునే నాన్న. నువ్వేడికే పైకే అగో. నేను ఆగను. నేనేం లోడ్ చేశానని ఇలా చేశారు. ఈ రోజు వీడొచ్చాడు, రేపు ఇంకొకడు వస్తాడు. అసలు మీకు ఎంతమంది ఉన్నారు? భావనంత సడన్ గా అడిగితే చెప్పడం కష్టం చెల్లి. 23 జిల్లాల్లోనూ కనీసం 63 బ్రాంచీలు ఉంటాయి. ఆలోచించుకోవాలి కదా. నువ్వు నోరు మీరా. భాగ్యమ్మా, నేను చెప్పేది ఎనవే. అసలు వదలండి. చెల్లి, మమ్మీ, మదర్. ఫ్రాక్చర్ ఏం కాలేదు, నరం మెలికి పడింది. వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఆవిడ తగ్గేంత వరకు అందరు ఈడనే ఉండండి. అందరూ అంటే ఆడు కూడానా? తను కూడా ఇక్కడే ఉంటాడు. డాడీ, తను చెప్పింది నిజమో కాదో మనకు తెలియాలి కదా. కరెక్ట్ చెప్పినావమ్మా. నిజం తెలిసేంత వరకు కళ్యాణ్ కూడా ఇక్కడనే ఉంటాడు. ఈడెందుకు బావా పీడాకారమా? ఉండని బావా, నేను వెళ్ళి నిజం తేల్చుకొస్తాగా. బాగుందయ్యా నీ ప్రపోజల్. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో మత్స్యకార గ్రామం అనేదే లేకుండా చేస్తానంటావు.
వాళ్ళందరికీ సముద్రం కొంచెం దూరంలో ఇల్లు కట్టిస్తాను అంకుల్. కావాలంటే కొంతమందికి ఉద్యోగాలు కూడా ఇస్తా. అంటే నీ ఫ్యాక్టరీల కోసం జనాల్ని ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టిస్తానంటావు. అంకుల్, స్వతంత్రం వచ్చిన తర్వాత 3 కోట్ల మందిని ఖాళీ చేయించి డ్యాములకి ఫ్యాక్టరీలకి పర్మిషన్ ఇచ్చారు. దాంతో పోలిస్తే ఇదో లెక్క. కాలుష్యం వల్ల ఏదన్నా అయితేను 25 ఏళ్ల క్రితం భూపాల్లో యూనియన్ కార్బైడ్ పుణ్యం అంట 25,000 మంది చచ్చిపోతే ఆ ఓనర్ని దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించి మరీ పంపించారు. మీరు నన్నేం చేస్తారు అంకుల్? మీ చదువుకున్న వాళ్ళంటే అందుకేనయ్యా నాకు చాలా భయం. తెలిసి తప్పు చేస్తారు, చాలా తెలివిగా చేస్తారు. అవునయ్యా, ఒక ఆకురవుడిలా 4 మర్డర్ చేసిన మా ఎమ్మెల్యే కంటే ఆక్స్ఫర్డ్లో MBA చేసిన నువ్వు చాలా డేంజరస్. ఈ అణుబాంబులు ఆటం బాంబులు కనిపెట్టింది నీలాంటి మేధావులే. పొగడతలు ఎందుకులే అంకుల్. నా బిల్లు ఇప్పుడు పాస్ అవుతుందో చెప్పండి. తొందరపడకు. ప్రజాస్వామ్యంలో ఓపిక ఉండాలి నాయనా. అవినీతిని ఎంత వికేంద్రీకరిస్తే అన్ని తక్కువ ఆరోపణలు వస్తాయి మన మీద. నేనున్నాగా, నేనున్నా. ఓకే, ఈ విషయం నాకు వదిలేయి. ఓకే అంకుల్. వద్దు బావా, కష్టమైనా సరే మావయ్యని ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఆయన ఒప్పుకోవట్లేదు కదే. వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గానీ కొంపలో ఉన్న వాళ్ళందరికీ మందు పెట్టి మార్చేసాయి బాబు, నీకు పుణ్యం ఉంటది. అదంత ఈజీగా సార్. ఈడికంటే మీ మరదల్ని ఎరేసా.